యూనిట్ ని సమర్పిస్తున్న వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333. నమస్కారం, వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజ్ హితం. నేను శృతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. SBI ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, కేర్ హాస్పిటల్ సిబ్బంది వైద్య సహాయం. జమ్మికుంట వార్డులో ఎమ్మెల్యే ప్రచారం, ఈటెల రాజేందర్ పై కబ్జా ఆరోపణలు. పదకొండు ఎర్రచందనం దుంగల స్వాధీనం, తమిళనాడుకు చెందిన దొంగలు అరెస్ట్. ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియుడి పరార్, న్యాయం చేయమన్నా పట్టించుకోని పోలీసులు. ఇక డీటెయిల్స్ లోకి వెళితే, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వనస్థలిపురం బ్రాంచ్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని సికింద్రాబాద్ SBI DGM దేబాశిష్ మిశ్రా ప్రారంభించారు. బ్యాంక్ పెన్షనర్లు, సీనియర్ సిటిజన్స్ కు షుగర్, రక్తపోటు, ECG టెస్టులు చేశారు. ఉచితంగా డాక్టర్ కన్సల్టెన్సీ ఏర్పాటు చేశారు. దిల్సుఖ్ నగర్ రీజనల్ మేనేజర్ JK నాయుడు, వనస్థలిపురం బ్రాంచ్ చీఫ్ మేనేజర్ M సైదిరెడ్డి కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ముషీరాబాద్ కేర్ హాస్పిటల్ సిబ్బంది వైద్య సహాయం అందించారు. S నరసరాజు, J రవీందర్, సభ్యులు రామారావు, కృష్ణమూర్తి, చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. లోపల ECG ఇచ్చారు. నెక్స్ట్ టైం గురించి ప్లాన్ చేస్తాం సార్. వీడియో తీసేసి మొత్తం ఫుల్ పబ్లిసిటీ చేయాలి. మనకు స్టార్ట్ అయింది సార్, లేకుంటే కొద్దిగా బాగా ఉంటుంది. అయినా కానీ పర్లేదు. మనకు 1 వారం ఉంటుంది సార్. మ్యాక్సిమం ట్రై చేద్దాం సార్. హుజూరాబాద్ నియోజకవర్గం జమ్మికుంట మున్సిపల్ వార్డులో ఎమ్మెల్యే చందర్ గడప గడపకు గులాబీ సైన్యం కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఇంటింటికి షాపుకు ప్రచారం నిర్వహిస్తూ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలను ఆయన వివరించారు.
రాజేందర్కు రాజకీయ జన్మనిచ్చింది సీఎం కేసీఆర్ అని అన్నారు. 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిపించింది, 2 సార్లు మంత్రి పదవినిచ్చింది టీఆర్ఎస్ పార్టీ అని చెప్పారు. ఈరోజు ఇంటింటికి వెళ్ళి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలందరికీ కూడా వివరించుకుంటూ టీఆర్ఎస్ పార్టీకి ఓటు వేయాలని కథ ఇవాళ ఇంటింటికి వెళ్ళడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి గౌరవ కౌన్సిలర్లు కొనగంటి సంపత్ శ్రీలత గారు, కొనగంటి రాము గారు, కొనగంటి మల్లయ్య విజయలక్ష్మి గారు ఈ యొక్క ప్రచార కార్యక్రమాలలో పాల్గొనడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి అక్కలు, అన్నలు, తమ్ముళ్ళు, ఇక్కడ ఉన్నటువంటి టీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు, ఉద్యమకారులు అందరం కూడా ఇలా కలిసి ఈ యొక్క గడప గడపకు వెళ్ళడం జరిగింది. అందరూ వెళ్ళినప్పుడు వారు స్వచ్ఛందంగా చెప్పడం జరుగుతూ ఉంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత మా బతుకులలో ఇలా వెలుగులను చూస్తూ ఉన్నాం. మేము గతంలో 200 రూపాయల పెన్షన్ వచ్చినప్పుడు ఎంతో బాధపడేటువంటి వాళ్ళం. ఇలా సంతోషంగా ఉన్నాం. 24 గంటల కరెంటుతోని ఇలా మేమంతా సంతోషంగా పంటలు పండించుకుంటూ ఉన్నాం. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి పథకంతో కూడా మేము లబ్ధి పొందినామని చెప్పేసి ఇంటింటికి వెళ్ళినప్పుడు వాళ్ళందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలతోని రేపు జరగబోయేటువంటి ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ గెలుపు అనేది నల్లేరు మీద నడికే అని చెప్పేసి మాకు ఇలా అర్థమైంది. ప్రతి ఒక్కరూ కూడా ఇవాళ మా యొక్క హుజరాబాద్ నియోజకవర్గం అభివృద్ధి జరగాలంటే, జమ్మికుంట అభివృద్ధి జరగాలంటే అది టీఆర్ఎస్ పార్టీతోనే సాధ్యమవుతుంది, కేసీఆర్ గారితోనే సాధ్యమవుతుంది. గెల్లు శ్రీనివాస్ యాదవ్ను గెలిపించుకొని రేపు కేసీఆర్ గారికి బహుమతిగా ఇచ్చి మేము ఈ యొక్క ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకుంటామని ప్రజలందరూ కూడా ముక్తకంఠంతో అనడంతో పాటు ఇల్లు గడప గడపకు ప్రతి ఒక్కరు కూడా కదిలిండ్రు. అందరూ కూడా ఈ యొక్క ప్రచార కార్యక్రమంలో పాల్గొన్నారు. అందరికి కూడా నేను ఒక్కటే తెలియజేస్తా ఉన్నాను, ఇలా మోసపూరితమైనటువంటి మాటలతోని, పూరితమైనటువంటి ప్రచారాలతోని బీజేపీ కానీ కాంగ్రెస్ పార్టీలు కానీ ఇలా మనం మోసం చేయడానికి వస్తూ ఉన్నాయి. వాళ్ళ మోసాలను ఎవరు కూడా నమ్మద్దు. ఈ కుట్రపూరితమైనటువంటి రాజకీయాలకు తెరలేపినటువంటి ఈటల రాజేందర్కు 30వ తారీఖు నాడు ఈ యొక్క ప్రాంత ప్రజలందరూ కూడా బుద్ధి చెప్పాలని కూడా మేము ప్రత్యేకంగా ఈ ప్రాంత ప్రజలందరూ కూడా కోరడం జరుగుతూ ఉంది. ఇండియా పాకిస్తాన్ క్రికెట్ మ్యాచ్ జరిగిన సమయంలో 4 సార్లు ఇండియా గెలిచింది. మరోసారి టై అయింది. ఈసారి కూడా ఇండియానే మ్యాచ్ గెలుస్తుందని సరూర్ నగర్ యువకులు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఇండియాకు మద్దతుగా నినాదాలు చేశారు. సరూర్ నగర్ కార్పొరేటర్ ఆకులవాణి ఇంట్లో ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూడడానికి ఓపెన్ థియేటర్ ఏర్పాటు చేశారు. जीतेगा भाई जीतेगा जीतेगा भाई जीतेगा जीतेगा भाई जीतेगा इंडिया जीतेगा इंडिया 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 ओके మనం చేద్దాం ఇంకో ప్రాక్టీస్ ఓకే जीतेगा भाई जीतेगा इंडिया जीतेगा जीतेगा भाई जीतेगा इंडिया जीतेगा जीतेगा भाई जीतेगा इंडिया जीतेगा इंडिया 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 भारत माता की जय भारत माता की जय ఓకేనా అయిపోయిందా అనంతపురంలో చెన్నైకు రవాణా చేయడానికి టాటా ఎస్ వాహనంలో సిద్ధంగా ఉంచిన 11 ఎర్రచందనం దుంగులను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. పైలట్లుగా వస్తున్న 4 బైక్లు, ఒక ఇన్నోవా కారును స్వాధీనం చేసుకున్నారు. అనంతపురం రేంజ్ డీఐజీ కాంతిరాణా ఆధ్వర్యంలో టాస్క్ ఫోర్స్ ఎస్పీ మేడా సుందర్రావు ఆదేశాలతో డీఎస్పీ మురళీధర్, ఆర్ఐ సురేష్ కుమార్ రెడ్డి, ఆర్ఎస్ఐ సురేష్ సిబ్బంది పుత్తూరు రోడ్డులో తనిఖీలు నిర్వహించారు. అదుపులోకి తీసుకున్న వారందరూ తమిళనాడుకు చెందిన వారేనని అన్నారు. సంజీవ్ అని చెప్పడం జరిగింది. తమిళ్ తెలిసిన మా యొక్క కానిస్టేబుల్స్ వాళ్ళంతా తరోగా దాదాపు 2 గంటల విచారణ అనంతరం, చెకింగ్ అనంతరం వాళ్ళందరూ కూడా స్వాధీనం చేసుకున్నారు. వాళ్ళని మాకు తెలిసింది ఏమంటే, మన శేషాచల అడవుల్లో ఉన్న ఎర్రచందనాన్ని గత 4-5 రోజుల నుంచి దొంగలించి కొట్టి తీసుకొని వచ్చి చెన్నైకి తీసుకెళ్లి అక్కడ ఈ శ్రీజిత్ ఆధ్వర్యంలో ఎక్కడన్నా దాచిపెట్టి అమ్మాలనే ఉద్దేశంతో తీసుకొని వెళ్ళడం జరిగింది.
ఇమ్మీడియట్గా మా వాళ్ళు చాకచక్యంగా ఆర్ఎస్ సురేష్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో టీం బాగా సక్సెస్గా పనిచేసింది. సురేష్ ఆర్ఎస్ఐ టీం అందరూ కూడా మా ఆఫీసర్లు అభినందించడం జరిగింది. మన ఫారెస్ట్ ఆఫీసర్ ప్రసాద్ గారు దీన్ని అంచనా వేసి దాదాపు 20-30 లక్షల వరకు ఉంటుందని వారు కూడా తేల్చి చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్ చేసుకుంటారో ఏమో, వాళ్ళైతే దొంగలించి పోవడం అప్పుడు మేము పట్టుకోవడం జరిగింది. మన ఏరియాలో ఈ ఇన్స్పెక్టర్ ఉన్నారు, వారికి ఇవ్వడం జరిగింది. ఈ కేసుని రిజిస్టర్ చేయడము, దాని ద్వారా వాళ్ళందరినీ కూడా అష్టుగా పరిశోధించి దీని వెనక ఎవరెవరు ఉన్నారు, ఏం కథ అని ఫోన్ డీటెయిల్స్ అన్నీ తీసుకొని అన్ని లింకప్ చేసి ఈ కేసును పరిశోధన చేసేదానికి చంద్రశేఖర్ గారు కూడా ఈరోజు రిజిస్టర్ చేశారు. త్వరలో ఇంకా దీంట్లో ఎవరైనా వెనుకుంటే వాళ్ళని కూడా త్వరలోనే అరెస్ట్ చేస్తాం. థ్యాంక్ యూ. విజయనగరం జిల్లా చీపురుపల్లికి చెందిన రౌతు వందన నర్రు చిన్నబాబు ఏడాది కాలంగా ప్రేమించుకున్నారు. ఈ ఏడాది జూన్లో చీపురుపల్లి మానసాదేవి ఆలయంలో పెద్దల సమక్షంలో వివాహం చేసుకున్నారు. వందన తన కులం కాకపోవడంతో ఆమెను వదిలించుకునేందుకు చిన్నబాబు 4 నెలలుగా పరారీలో ఉన్నాడు. వందన ఫిర్యాదు చేయడంతో పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోలీస్ వారి నుంచి ఎటువంటి న్యాయం జరగలేదని, తన భర్త ఆచూకీ దొరకలేదని చిన్నబాబు ఇంటి దగ్గర వందన నిరసన చేపట్టారు. మాటలు తీసుకోండి. ఏపీకి అన్యాయం చేస్తున్న కేంద్ర ప్రభుత్వంపై అధికార ప్రతిపక్షాలు ఎందుకు స్పందించడం లేదని ప్రత్యేక హోదా సాధన సమితి వ్యవస్థాపక అధ్యక్షులు చలసాని శ్రీనివాస్ ప్రశ్నించారు. విభజన హామీలు, ప్రత్యేక హోదా కోసం పోరాటం చేస్తున్న తమపైన టీడీపీ, వైసీపీ నేతలు సోషల్ మీడియాలో కామెంట్లు పెడుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ ప్రయోజనాల కోసం వారిని కట్టుబడి ఉండాలని సూచించారు. నేను స్టేషన్లో పెట్టాను, ఎస్పీ గారు పెట్టాను, డీజీపీ గారు రాశాను, హోంమంత్రిని శ్రీమతి సుచిత్ర గారికి రాశాను, సుశీలత గారికి, తర్వాత కేంద్ర హోంశాఖ సహాయ మంత్రికి రాశాను. ఏం పాపం చేసామండి మేడం? ఆంధ్రప్రదేశ్ హోంశాఖ మంత్రులు డెఫినెట్గా మీరున్నారు, బూతులు లేకపోతే యాక్షన్ తీసుకోండి. నిజంగా వాళ్ళేమో తప్పు చేసి వెనక్కి తీసుకుంటే క్షమించేద్దాం. కానీ ఇదే పనండి, ఏం సంబంధం అండి రామదీక్షులు గారికి మిగతా వాళ్ళకి? ఇప్పుడు మిగతా వాళ్ళకి ఏ విధంగా సంబంధం అంటే ట్రోలింగ్ చేసి బూతులు ఏంటాయి? సంవత్సరం నుంచి సాగుతుంది ఇది. కంప్లైంట్ ఇస్తే తీసుకుంటలేదు. మా ఎంపీ రఘురామకృష్ణరాజు గారు కూడా అఫీషియల్గా పంపించాను. పాలకొల్లో నేను ఓటర్ని కాబట్టి ఆ రోజు సంవత్సరం క్రితం పంపించాను ఆయనకి, ప్రతి వాళ్ళకే పంపించాను. మీ దాకా వస్తేనే తెలుస్తుంది. గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్తున్నాండి, మీ పార్టీ వాళ్ళు కూడా ఏమన్నా ఒక్కరోజు మిమ్మల్ని అన్నానా? మీ నాన్నగారు డాక్టర్ వైఎస్ రాజశేఖర్ గారిని ఒక మాట అనుచితంగా మాట్లాడానా? ఈ 5 ఏళ్లలో చంద్రబాబు నాయుడు గారు మిమ్మల్ని ఏమైనా అనుచితంగా విధానపరంగా నిర్ణయించా? మేము విభేదించవచ్చు, కానీ మేము గౌరవంగా ఉన్నాం కదా. మీ మామగారు ఎన్టీ రామారావు గారైనా గౌరవంగానే ఉన్నాం కదా, లోకేష్ గారైనా గౌరవంగానే ఉన్నాం కదా. పోనీ ఒక్కరంటే అనుకోవచ్చు, సంవత్సరం నుంచి సాగుతుందా? ఏం పాపం చేసాం? రాష్ట్రం కోసం మేము పోరాడతాం, మా పాపమా? మీరు పార్టీలో కూర్చుని మిగతా వాళ్ళు మేపడుతూ ఉంటారేంటండి? మీరంటే మీ కింద ఉన్నవాళ్ళు మీరు చెప్పాలి కదా. రాష్ట్రం కోసం మేము ఉద్యమం చేస్తుంటే కొంత మెజార్టీ చూపిస్తుంది, మెజార్టీ చూపించకపోతే మేమేం చేయము. మన ఢిల్లీ వెళ్ళాం, నిర్మలా సీతారామన్ గారిని కలిసాం, ఆ విషయాలు మేము తెప్పదలుచుకున్నాం. మాన్సుఖ్ మండవీర్ గారిని కలిసాం, మాట్లాడి వచ్చారు. తర్వాత నితిన్ గడ్కరీ గారిని
కలిసి వచ్చారు మన విష్ణు గారు. మేము ఒక కార్యక్రమం చేస్తుంటే ఇవాళ నిర్మలా సీతారామన్ గారు ఏమన్నారు, ఎట్టి పరిస్థితున్నా గోదావరికి ఆ 20,000 కోట్ల నుంచి ఇచ్చే సమస్య లేదని మాట్లాడారు. మేము చెప్పాం, ఎక్కడ పట్టించుకున్నారా గౌరవ ముఖ్యమంత్రి గారు? మేము అవునా అనుచితంగా మాట్లాడాం. మీ టీవీలో కొన్ని టీవీలో చూపించరు, మీ ఇష్టం, మీ టీవీలో మీ ఇష్టాలు. రాష్ట్రం కోసం నిబద్ధతతో 25 ఏళ్ళ నుంచి నిలబడితే ఏంటండి మాకు మా రాష్ట్రానికి ఏదో ఒకటి చేస్తామని తృప్తి. నిలబడితే వెంకయ్యనాయుడు గారిని నానా గొడవలు చేస్తే మేము పట్టుకొచ్చినప్పుడు ఏదో ఒకటి పట్టుకొస్తున్నాను కదండి, నేను చేస్తానన్నారు, ఏదో కొంచెం చేశారు. మేము మొదలు పెట్టకపోతే ఆ రోజు ప్రత్యేక హోదా ఉద్యమం ఎక్కడుందండి? విభజన హామీల ఉద్యమం ఎక్కడుంది? నిలబడ్డాం. ఇప్పుడు మేము వెనక్కి వెళ్ళలేదు, కలెక్టరేట్స్ ముట్టడి చేసాం. మీడియాలు కొన్ని చూపించకపోతే మేమేం చేయం? ఢిల్లీ వెళ్ళాం, ఇక్కడ అనేక సమావేశాలు పెట్టాం. మేము ఏ రోజు ఆపలేదు. ఇవాళ విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ మా జీవితం సంగతి చెప్తున్నా. నా వ్యక్తిగతంగా వస్తానికి మీకు సిగ్గుండే కొంతమందికి నాయకులు అట్లా కింద వాళ్ళకి. ఫిబ్రవరిలో నేను ఇక్కడ ఉన్న రోజు తెల్లారు 6 గంటలకి విశాఖపట్నంకి బైక్ ర్యాలీ వస్తుంటే అనేక ప్రాంతాల నుంచి వామపక్షాలు నేను వెళ్ళి వాళ్ళని రిసీవ్ చేసుకునే విధంగా అక్కడే ఉన్నాను. 10 నుంచి 2 గంటల వరకు అని ఇంటి దగ్గర ఫోన్ కాల్స్ వచ్చింది. నేను శివసాగరరావు గారు, జేడి లక్ష్మి గారు అందరూ కలిసి దశపల హోటల్ ఉన్నాం. మీ అందరూ ఉన్నారు. మళ్ళీ అక్కడికి వెళ్ళి టీ లక్ష్మి గారు అందరూ ఉంటే అక్కడ సమావేశం పెట్టుకున్నాం. 4 గంటల నుంచి బయలుదేరి అక్కడ ఉన్నాం. మా ఇంట్లో విషాదమైన సంఘటన జరిగినకూడదు. నా జీవితం రాష్ట్రం కోసం, విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ కోసమని నేను నిలబడితే సిగ్గుందా కొంతమందికి? వ్యక్తిగతంగా సిగ్గు లజ్జ లేకుండా మాట్లాడుతూ ఉన్నారు. ఊరుకున్నాను, బాధగా ఉందని చెప్పి ఊరుకున్నా. చేతగా కాదు. ఒంటరిగా ఆంధ్ర తెలంగాణ ఉద్యమప్పుడు నేను చెప్తానండి, వాళ్ళ కేసీఆర్ గారు నేను చర్చలు కూర్చున్నాం, హరీష్ రావు గారు కూర్చున్నాం, కేటీఆర్ గారు, లేదా శ్రవణ్ గారు, రేవంత్ గారు, అక్కడ గంటా చక్రపాణి గారు, యూ నేమ్ అలనాడు అనేక మంది కూర్చున్నాం. ఆవేశకావేశం ఇంత దిగజారుతనంగా ఏ రోజు వ్యవహరించలేదు తెలంగాణలో ఉన్న ఏ నాయకుడు కూడా. మీరు రాష్ట్రం కోసం, ఆంధ్ర తెలుగు జాతిని మా కోసం, ఇక్కడ నిస్వార్థంగా పనిచేసే వాళ్ళ కోసం ఎందుకు ట్రోలింగ్ చేస్తూ ఉన్నారు? ఎందుకు మీ పార్టీలు ఎందుకు ఊరుకుంటూ ఉన్నాయి? నేను తీసుకొచ్చా కదా దృష్టికి, నేను అఫీషియల్గా కూడా మీ అధికార ప్రతినిధి దృష్టికి తీసుకొచ్చాను. ఇది పద్ధతి కాదండి. చాలా బాధగా ఉంది, చెప్పకూడదు అనుకున్నాను. నిరంతరం వేధిస్తున్నారు, ఫోన్లు చేసేస్తూ. మీకు ఎవరికి లేరు ఇళ్లలో? మీరందరూ సుఖంగా ఉంటారా? ఏం పాపం చేశాం? కుల పిచ్చి, మత పిచ్చి ఎక్కువైపోయింది ఈ రాష్ట్రంలో. కొంతమందికి ఒక నాయకుడు కులానికి దేవుడా? కొన్ని కులాలు కొంతమంది దేవుడు అండి. ఈ మధ్యన కొంతమంది వచ్చారు. అమరావతి వ్యతిరేకించిన వాళ్ళు వచ్చి నా దగ్గర అన్ని వివరాలు ఉన్నాయి. బట్ ఐ డూ మెయింటైన్ రెస్పెక్ట్. అమరావతి మేము కావాలనుకున్నాం, మేము అక్కడ పార్టిసిపేట్ చేసాం. కాదు, రాష్ట్రం ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు అభివృద్ధి కేంద్రం కావాలని అనుకున్నాం. అది కూడా సమాంతరంగా డెవలప్ చేయాలి తప్ప అమరావతి మీద 30 మంది నిపుణులతో కలిసి ఈ దేశం మొత్తం మీద రిపోర్ట్ ఇచ్చింది మేము మినహా ఇంకెవరైనా ఉన్నారా? మేము అమరావతి వ్యతిరేకం. ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండలంలో హిందూ మహా సమ్మేళన కార్యక్రమాన్ని హిందూ వాహిని సంస్థ నాయకులు నిర్వహించారు. గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ అతిథిగా హాజరయ్యారు. రాజాసింగ్ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ నిర్వహించారు. చౌరస్తాలోని కొమరం భీం అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. ఈ కార్యక్రమంలో హిందూ వాహిని నాయకులు, బీజేపీ జిల్లా అధ్యక్షులు పాయల్ శంకర్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. लेकिन आज का हिंदू अगर कोई पुलिस का डंडा लेकर घर के बाहर खड़े हो जाए, ఇక్కడ బయటికిరా, అక్కడ నువ్వు ధర్నా చేసినావంట, అక్కడ నువ్వు గడబడ చేసినావంట, కొద్ది బయటికి రా, తో మన కార్యకర్తలు ఏం చేస్తారు? అయ్యా బాబు పోనీ, నేను లైఫ్ లో ఈ జెండా కూడా నేను పట్టుకోను, నేను ధర్నా కూడా నేను చేయను, నేను ప్రొటెస్ట్ కూడా చేయను, నేను ఇంట్లోనే గాజులు వేసుకొని కూర్చుంటా. ఇప్పుడున్నారు కదా అట్లానే. కానీ ఒక మాట యాద పెట్టుకోండి, అట్లాంటి ఆలోచన ఉన్న హిందూ ఆయన గురించి కానీ, ఆయన ఫ్యామిలీ గురించి కానీ, దేశం గురించి కానీ, ధర్మం గురించి కానీ ఏమి కూడా చేయలేడు. कुछ नहीं कर सकता वो हिंदू, जो डर गया समझो वो मर गया. ये बात ध्यान रखना. तो इसलिए मैं हर कार्यकर्ताओं को कहना चाहूंगा कि लड़ो,
लव जिहाद के खिलाफ लड़ो, लैंड जिहाद के खिलाफ लड़ो, कन्वर्शन के खिलाफ लड़ो, हिंदू वाहिनी तुम्हारे साथ है, ये राजा सिंह तुम्हारे साथ है। जब हम हिंदू वाहिनी के साधारण कार्यकर्ता थे, जब पुलिस हमारे को पकड़ के ले जाती थी, 8-8 दिन इंट्रोगेशन करती थी, 8-8 दिन लटों से मारते थे, छड़ियों से मारते थे, नंगा करके मारते थे, हमारे हाथ काटे गए तो भी हम बोलते थे अरे यार ये तो बहुत मजा आ रहा है, क्योंकि हमारा एक सपना था कि जिएंगे तो धर्म के लिए, मरेंगे तो धर्म के लिए। ये हमारे राजा ने जो बताते थे कि बेटा मरना तो सभी को है, लेकिन जो देश के लिए मरते हैं वो भगत सिंह बनते हैं, जो धर्म के लिए मरते हैं वो छत्रपति शिवाजी महाराज बनते हैं। तो आपको क्या बनना है ये आप सोचो, इसलिए डरना नहीं है। मैंने एक बात कही कि हमें किसी के पास नहीं जाना है, अगर कोई दुश्मन हमारे पास आए तो उसे हमें छोड़ना भी नहीं है, ये बात ध्यान रखना। और खास करके तेलंगाना का जो हमारा हिंदू भाई बंधु है, उनको आज बहुत जरूरी है जागने की। मैं तकरीबन देखता हूं तो बहुत अफसोस होता है, अय्यानु एवरू, तू कौन है? अन्ना मैं एससी हूं, अन्ना मैं एसटी हूं, अन्ना मैं ओबीसी हूं, अन्ना मैं रेड्डी हूं, अन्ना मैं लोध हूं, अन्ना मैं सिंह हूं, लेकिन कोई ये नहीं बोलता कि अन्ना मैं हिंदू हूं, कोई नहीं बोलता। अन्ना आप सबसे निवेदन करना चाहूंगा, तुम जात के बारे में बताओ, आपके जात में, आपके घर में। విజయవాడ టీడీపీ సీనియర్ నేత కాట్రగడ్డ బాబుకి టీడీపీ నేతలు ఘన నివాళులు అర్పించారు. 25 ఏళ్లలో పార్టీలో వివిధ హోదాలో ఆయన పనిచేశారని గుర్తు చేశారు. గుండె వ్యాధితో చికిత్స పొందుతూ కాట్రగడ్డ మృతి చెందారని తెలిపారు. కాట్రగడ్డ వెంకట నారాయణ మెమోరియల్ పేరుతో పలు సేవా కార్యక్రమాలు కూడా చేపట్టారు. ఎంపీ కేసినేని నాని, ఎమ్మెల్యేలు గద్దె రామ్మోహన్, మల్లాది విష్ణులతో పాటు వివిధ రాజకీయ పార్టీల నేతలు, నగర ప్రముఖులు ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. అనంతపురం జిల్లా హిందూపురం పట్టణంలోని కొట్నూరు వద్ద వర్షపు నీరు ఇళ్లలోకి చేరి చేనేత కుటుంబాన్ని రోడ్డు పాలు చేస్తుంది. నేషనల్ హైవే కాంట్రాక్టర్ అక్కడ ఉన్న కాలువను మట్టితో కప్పేయడంతో వర్షపు నీరంతా ఇళ్లలోకి చేరడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని బాధితులు వాపోతున్నారు. చేనేతని నమ్ముకున్న తాము ఉపాధి కోల్పోయి రోడ్డున పడాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. హలో నా పేరు ఏ శ్రీనివాసులు. ఇక్కడ మేము ఇల్లు ఉన్నాము, మా ఇంటి పక్కన ఇట్లా ఇండ్లు ఉన్నాయి. ఎస్ఆర్సీ కన్స్ట్రక్షన్ జరుగుతుంది, హైవే, నేషనల్ హైవే. ఆడ నీళ్లు పోయేకి వంకు ఉంది ఆల్రెడీ గవర్నమెంట్ది. అది వాళ్ళు ఏం చేస్తున్నారంటే వాళ్ళ ఇష్టానుసారం కొద్ది వాళ్ళ పని కోసము బ్లాక్ చేసి పారేసి నీళ్ళన్నీ ఇక్కడ వచ్చేసరికి చేస్తున్నారు సార్. అక్కడ ఆల్రెడీ పైప్ లైన్ వేసేసి మట్టి వేయండి అని చెప్పినాం ముందుసారి. ఇట్లా వర్షం వచ్చినప్పుడు వాళ్ళు ఏం స్పందించలేదు. ఎవరితో చెప్పుకుంటారు చెప్పుకోకండి, మా ఇష్టం మా పని చేస్తామని చెప్పేసి ఇది రెండోసారి జరిగింది సార్. దీనివల్ల మాకు సుమారు ఇక్కడ నష్టం జరుగుతుంది. మొత్తం ఇక్కడ నడుములుగా నీళ్ళు నిలబడిపోతున్నాయి సార్. దీనివల్ల మాకు నష్టం అవుతుంది, వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు సార్. దీనికోసం చర్య ప్రభుత్వం తీసుకొని మాకు న్యాయం చేయాలని చెప్పి ఆ కాలువ పోయేతరికి చేయాలని. మేము కొట్నూరు హైవే పక్కన ఉన్నాము. హైవే పనులు స్టార్ట్ చేసి కాలువ బ్లాక్ చేసినారు. మాకు వర్షం వచ్చినోడల్లా ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి. మాకు వర్షం వచ్చినోడల్లా 1,00,000 రూపాయలు నష్టం వస్తుంది. ఇది రెండోసారి. ఫస్ట్ 1,00,000 రూపాయలు, రెండోసారి 1,00,000 రూపాయలు నష్టం వచ్చింది. అధికారులు స్పందించడం లేదు. మేము దీని మీదే బతుకుతున్నాము. మాకు ఇది లేకపోతే జీవనాధారం లేదు. గంజాయి సరఫరా విక్రయాలపై పెద్దపల్లి జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపారు. రామగుండం సిపి చంద్రశేఖర్ రెడ్డి ఆదేశాలతో 4 రోజులుగా గంజాయి సరఫరా, విక్రయం, వినియోగంపై పోలీసులు దృష్టి పెట్టారు. పట్టణంలోని బండారి కుంటలోని కెనాల్ పరిసర ప్రాంతాల్లో పోలీసులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. గంజాయి అమ్ముతున్న, కొనుగోలు చేస్తున్న 3 అదుపులోకి తీసుకున్నారు.
మరో 2 పరారయ్యారు. నిందితుల నుండి పోలీసులు 1/2 కిలో గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. పరారీలో ఉన్న ఆసిఫ్, సాజీజ్లను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు. రామగుండం పోలీస్ కమిషనర్ శ్రీ చంద్రశేఖర్ రెడ్డి ఐపీఎస్ గారి ఆదేశాల మేరకు పెద్దపల్లి ప్రాంతాన్ని గాంధారహిత ప్రాంతంగా డిక్లేర్ చేసేందుకు, గాంధారహిత ప్రాంతంగా ఉండేటట్టు చూసేందుకు గత 3 రోజులుగా పెద్దపల్లి పోలీస్ అధికారులంతా కూడా నిరంతరం ప్రయత్నాలు చేయడం జరుగుతుంది. ఆ ప్రయత్నాల్లో భాగంగా ఈరోజు నమ్మదగిన సమాచారం మేరకు బండారుకుంట ప్రాంతంలో కొంతమంది వ్యక్తులు గాంజాను విక్రయిస్తున్నారని చెప్పి పెద్దపల్లి సిఐ ప్రదీప్ కుమార్ ఆధ్వర్యంలో పెద్దపల్లి ఎస్ఐ రాజేష్ మరియు రాజవర్ధన్లు సిబ్బందితో కలిసి వెళ్ళగా అక్కడ 3 వ్యక్తులు దొరకడం జరిగింది. వారి వద్ద దాదాపు 500 గ్రాముల గాంజాయి, ఎండు గాంజాయి ప్యాకెట్లు లభించడం జరిగింది. ఇంకా 2 వ్యక్తులు ఆసిఫ్ మరియు సాజిద్ ఇద్దరు పాల్గొనడం జరిగింది. దీంట్లో ఆసిఫ్ మరియు రఫీక్ ఇద్దరు ఆసిఫాబాద్ మరియు తిరిగిన ప్రాంతాల నుంచి గంజాయి తీసుకొచ్చి చిన్న చిన్న ప్యాకెట్గా చేసి వాటిని 300-400కు విక్రయించడం జరుగుతుంది. సో ఈ ఇద్దరితో పాటు ఇంకొంతమంది కూడా పెద్దపల్లి తర్వాత చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నట్టుగా సమాచారం ఉంది. వారందరిపై కూడా నిఘా పెట్టడం జరిగింది. ఇప్పుడు అదుపులో ఉన్న 3 అరుణ్, రఫీక్, షరీఫ్, అలియాస్ సభ్యులను కేసు నమోదు చేసి రిమాండ్కి పంపించడం జరుగుతుంది. ప్రజలందరూ కూడా గాంజా పైన ఎటువంటి సమాచారం ఉన్నా కూడా దయచేసి పోలీసులకు సమాచారం ఇచ్చి సహకరించవలసిందిగా అందరికీ విజ్ఞప్తి. కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా అటవీ ప్రాంతమైన మేడిపల్లి గ్రామ పంచాయతీ పరిధిలో డ్రోన్ కెమెరాలతో గంజాయి మొక్కల సాగుపై తనిఖీలు నిర్వహించారు. లింబుగూడ, మేడిపల్లి, రావన్పల్లి గ్రామాల పొలాలను పరిశీలించారు. గంజాయి సాగు చేసినా, వినియోగించినా చట్టరీత్యా కఠిన చర్యలు ఉంటాయని కాగజ్ నగర్ డీఎస్పీ కరుణాకర్ హెచ్చరించారు. గ్రామంలో యూత్ కు వాలీబాల్ కిట్ల పంపిణీ చేశారు. డీఎస్పీతో కౌటాల సిఐ బుద్ధస్వామి, సిర్పూర్ టీఎస్ఐ రవికుమార్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. విజయవాడలో దస్తావేజు లేఖరుల వృత్తి పరిరక్షణ సమితి ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. దస్తావేజు లేఖరుల అందరికీ లైసెన్సులు మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. గ్రామ సచివాలయంలో కూడా రిజిస్ట్రేషన్లు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయంలో దస్తావేజు లేఖరులను కూడా భాగస్వాములను చేయాలని ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఈ సమావేశంలో 13 జిల్లాల దస్తావేజు లేఖరులు హాజరయ్యారు. కూడా చెప్పేది ఒకటే, ఈ డయాస్ మీద మాట్లాడే ప్రతి మాట, ప్రతి అంశం మనం ప్రభుత్వానికి విన్నవించుకునేది. కాబట్టి చక్కటి అంశాలని, చక్కటి సలహాలని, సూచనల్ని అందరినీ ఇవ్వవలసిందిగా కోరుతూ, అట్లాగే ముఖ్యమైన ఎజెండా ఇంకొకసారి చెప్తాను. గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ ప్రక్రియ కనుక ప్రభుత్వం ప్రారంభించదలిస్తే మనం ఏ విధంగా ముందుకు అడుగులు వేయాలి. నెంబర్ 2, డాక్యుమెంట్ రైటర్స్ కనుక లైసెన్సింగ్ విధానాన్ని అమలుపరిచేటట్లుగా మనం ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఒకవేళ అమలుపరిచినట్లయితే ఏ విధంగా దాన్ని సద్వినియోగం చేసుకోవాలి. నెంబర్ 3, లెక్కలీ చలనాల వ్యవహారంలో మన మీద ఉన్న అపనిందల్ని ఏ విధంగా పక్కకు నెట్టుకోవాలి. ఎందుకంటే మనం చేయని తప్పుని మన మీద అపనిందలకు గురి చేస్తే అందరూ కూడా చాలా ఇబ్బందులు పడే పరిస్థితి, మానసికంగా చాలా కృంగిపోయారు కూడా. కాబట్టి ఈ సమావేశాన్ని ముందుకు తీసుకెళ్లవలసిందిగా వేణుగోపాల్ గారిని కోరుతున్నాం. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. ఎస్బీఐ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం, కేర్ హాస్పిటల్ సిబ్బంది వైద్య సహాయం. జమ్మికుంట వార్డులో ఎమ్మెల్యే ప్రచారం, ఈటెల రాజేందర్ పై కబ్జా ఆరోపణలు. ఎర్రచందనం దుంగల స్వాధీనం,
తమిళనాడుకు చెందిన దొంగలు అరెస్ట్. ప్రేమించి పెళ్లి చేసుకున్న ప్రియుడి పరార్. న్యాయం చేయమన్నా పట్టించుకోని పోలీసులు. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజ్ హితం. ఈ బులెటిన్ ని సమర్పించిన వారు తెలంగాణలో అతి తక్కువ ధరలలో మీరు కలలు కన్న ఇంటిని నిర్మిస్తున్న ఏకైక సంస్థ సన్షైన్ ఇన్ఫ్రా 9069069333.